రెండు జాతీయ పార్టీలు, ఒకటి ప్రాంతీయ పార్టీ. మీరేమో నామినేషన్ వేసిర్రు. మరి అసలు నమ్మకం ఉందా గెలుస్తారని? సార్ ఇప్పుడు అది జాతీయ పార్టీ అయినా ఇంటర్నేషనల్ పార్టీ అయినా ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల మాది రిజిస్టర్డ్ పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయినా మాది జాతీయ రిజిస్టర్డ్ పార్టీ. ఖచ్చితంగా మేము చాలా రోజులుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఎర్రగడ్డ, బోరుబండ, షేట్పేట మరి ఇతర డివిజన్స్లో కూడా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ప్రజల హక్కుల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఈ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సినీ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో దళిత భోజన పార్టీ అభ్యర్థికి వాళ్ళు అండదండలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అంటే ప్రధాన చర్చ ఏంటంటే ప్రజల్లో బయట కూడా రాజకీయ వర్గాల్లో డబ్బు మద్యం పంచనిదే ఓట్లు పడవు అనే చర్చ నడుస్తుంది. మరి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ డబ్బులు మద్యం అన్ని తాగి ఎవరైతే జనం కోసం పనిచేస్తారో వాళ్ళు ఓట్లు వేస్తారు. అందుకే ఆ డబ్బులు తీసుకున్న ఎవరు ఆ ఓట్లే వేయరు. ఖచ్చితంగా ఈ మద్యము, ఈ డబ్బులు ప్రజలంతా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరు ఓటు వేయాలో, జనం కోసం ఎవరు పోరాటం చేస్తారో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు చాలా చైతన్యవంతమైన విద్యులు వాళ్ళకి తెలుసు.